నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేది మినిస్టర్ కొల్లు రవీంద్ర. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల రాజేందర్. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే, ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి మాట రోషి గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబర ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము, లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల రూపాయలు కోత కమిటీ వేశారు, కోతలు కోశారు. 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించేట్టుగా చేశారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు. పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేదని మినిస్టర్ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ, అలాగే అమర్ రాజా కానీ, ఇలా అనేక ఐటీ సంస్థలు, అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇలాంటి అనేక సంస్థలు, ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధర్ బాబు గారు, వారు కూడా దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు
అప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు, వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు, టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించాడు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి, రకరకాల ఎత్తుగాళ్ళు లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్లందరము కూర్చొని ఎల్లుండి జరగబోయే మీటింగ్, ఈ మీటింగ్లో ముఖ్యంగా బడ్జెట్ గత సంవత్సరం ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు, ఈ సంవత్సరము
ఎంత పెంచినరా తగ్గించినరా దానిపైన చర్చించి రేపు మేము గవర్నమెంట్ని మేరుగానే నిలదీయబోతున్నాం. అదేవిధంగా ఇవాళ నగరంలో ఎన్నో సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు. ఈ గత గవర్నమెంటు కూడా ఎన్ని సమస్యలున్నా పరిష్కరించలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అయితే ఇవ్వండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టాఫ్కు 6 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా స్టాఫ్ పనికి రావడం లేదు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏ గల్లీలో పోయినా ఇవాళ చీకటి, ఒక లైట్ కూడా వెలుగుతలేదు. ఉన్న కొంచెము స్టాఫ్కు కూడా కొత్తగా మెటీరియల్ ఇస్తలేరు, ఆ పనులు ఏం జరుగుతలేవు. అలాగే సివరేజ్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, ఇవాళ ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో ఈ రోడ్స్ వేసే కాంట్రాక్టర్ ఉన్నారో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ ప్రభుత్వం కూడా వాళ్లకు చాలా బకాయిలు బాకీ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్లకు బిల్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఈ చిన్న కాంట్రాక్టర్స్ ఏదైతే మా వాళ్ళల్లో చిన్న రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ వర్క్సే కానివ్వండి చేసేవాళ్ళు చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళు అక్కడో ఇక్కడో అప్పులోకి తెచ్చుకొని పనులు చేసి ఇవాళ వాళ్ళు బిల్లు రాకుండా వాళ్ళ అప్పు తెచ్చుకున్న దగ్గర సౌకర్యం వాళ్ళు వేధించడము, వాళ్ళు భయాందోళనకు గురవుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటి సమస్యల మీద రేపు మేము జనరల్ బాడీలో మేయర్ని కానీ గవర్నమెంట్ కానీ నియదియాలని మేము ఇవాళ మీటింగ్ జరుపుకున్నాము. అలాగే ముఖ్యమైన ఒక విషయం, మా హైదరాబాద్లోని గోషమైల్ కాన్స్టెన్సీలో ఉస్మానియా హాస్పిటల్, ఆ ఉస్మానియా హాస్పిటల్ని తెచ్చి గోషమైల్ పోలీస్ గ్రౌండ్లో వేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ అదే ఉస్మానియాలో బ్యాక్ సైడ్ ఏదైతే కోల్సవాడికి ఆనుకొని ఇంకా కూడా 7 నుంచి 9 ఎకరాల ల్యాండ్ ఓపెన్గా ఉన్నది. గతంలో మన ఈటల రాజేందర్ అన్న కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్లకు శంకుస్థాపన చేసిపోయినారు. ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పెట్టలేదు, అది ఉన్నది. ఇక్కడ చాలా ఇప్పుడు గోషమైల్ గ్రౌండ్కు చుట్టుముట్టు చిన్నగా ఇరుకైన రోడ్లు అక్కడ తెచ్చి ఇవాళ ఉస్మానియాన్ని కడతారంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు కూడా మేము చేసినాము, అయినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ముఖ్యంగా రేపు జనరల్ బాడీలో ఈ ఇష్యూ మీద మేము బాగా గల్బడి చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంన్నర అయినా గవర్నమెంటు గత సంవత్సరం ఉన్న గవర్నమెంట్ కూడా కార్పొరేటర్లకు బడ్జెట్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ కూడా బడ్జెట్ సంవత్సరం అయినా మాకు ఇంతవరకు కూడా బడ్జెట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎన్ఎల్ఎం గొర్రెల స్కీమ్ సరే అవన్నీ మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి బ్యాంకర్స్ మీటింగ్ పోయేటోడు. నేను కూర్చో తప్పకుండా కూర్చోండి. ఎందుకంటే గిట్నే ప్రభుత్వాల పరంగా ఉండేటువంటి స్కీములు జిల్లాకు ఇన్ని వస్తే యూనియన్ బ్యాంక్ గిన్ని, ఎస్బీఐ గిన్ని, కెనరా బ్యాంక్ గిన్ని ఇట్లా అలొకేట్ చేస్తాడు. ఆ అలొకేట్ చేయబడ్డటువంటి ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏనాడు కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేకపోతుండే. గవర్నమెంట్ థింకింగ్ గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పోర్. కానీ బ్యాంకర్ ఏమో గవర్నమెంట్ యాంగిల్ ఏదైనా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు, మీరు మాత్రం బాజాప్తా మాటికి చేయాల్సిందే, సఫిషియెంట్గా పెట్టాల్సిందే, మా దగ్గర మంచి అకౌంట్ హోల్డర్తో సంతకం పెట్టాల్సిందే, మా ప్రాసెస్ అంతా పూర్తి చేయాల్సిందే.
గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తేనేమో ఇట్లా ఇట్లా పోగానే అట్లా వచ్చినట్టుగా మనం బాగుపడ్డట్టుగా రంగుల కాగితాలు రంగుల ప్రపంచం మాత్రం ఉంటుంది. కానీ ఆచరణ పోతే ఎన్ని బాధలు ఉంటాయో మేము చూసి అట్లా ఒక 10-12 ఏళ్ళు కొట్లాడిన తర్వాత నేనే ఆర్థిక మంత్రి అయినా. నేనే ఆర్థిక మంత్రి అయినప్పుడు ఇక నాకు ఆ బాధలన్నీ చూసినాడు కాబట్టి, ఆ సమస్యలు నేరుగా కొట్లాడినోడు కాబట్టి, బ్యాంకర్స్ మీటింగ్ పోతే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పోతే నేనే ఒక ప్రతిపక్షం లెక్క మాట్లాడడం మొదలుపెట్టా. వాళ్ళందరూ సార్ మీరు ఫైనాన్స్ మంత్రి గారు, మీరు ఇవన్నీ చెప్పద్దు, మాట్లాడకూడదు, కష్టమవుతుంది మాకు, మీరు మాట్లాడితే మాకు కష్టమవుతుంది అని చెప్తాడు. నేనన్నా మీరు నాకు ఒక షాలు కప్పంగానే ఒక బొకే ఇవ్వగానే సంతోషపడడానికి ఇక్కడ రాలేదు. నేను వచ్చింది ప్రభుత్వం ఏ యాంగిల్లో అయితే, ప్రభుత్వం ఏ అవసరాల కోసమైతే పేదలకు కొన్ని స్కీమ్లు ఇచ్చిందో అవన్నీ గ్రౌండ్ కాకుండా ఈ మీటింగ్లు వేస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు కొట్లాడి ఆశలకు వచ్చి నేను ఒక పని చేసిన. అసలు బ్యాంకర్స్తో సంబంధం లేకుండానే స్కీమ్ లాంచ్ చేసినాం. 50,000 రూపాయలు చెక్కులు, డైరెక్ట్ చెక్కులు నుంచి చిన్న వాళ్ళకు 2 లక్షల రూపాయల అది స్కీమ్ అయితే 1,60,000 సబ్సిడీ, 40,000 కూడా మీరే జమ చేసుకొని బ్యాంకర్స్తో సంబంధం ఇట్లాంటివన్నీ పెట్టాం. అది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభుత్వం ఆలోచన, బ్యాంకుల పని విధానం, అధికారుల యొక్క వివిధ పుక్కడకు వస్తున్నాయి తీసుకుపోతున్నట్టు. పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం, రాజాది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. వినోదమే ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తూ దర్శకుడిగా అనిల్ తనకంటూ మార్కును క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్ తో పాటు అనిల్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ జనవరితో తను సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ 10 సంవత్సరాల్లో 8 విజయాలు అందుకుని సక్సెస్ఫుల్ దర్శకుడిగా అనిల్ పేరు పొందాడు. అయితే తనకు ఇన్ని విజయాలు దక్కినా తెలుగు సినీ పరిశ్రమతో పాటు మీడియాలో క్రిటిక్స్ వద్ద తనకు రావాల్సినంత రెస్పెక్ట్ రావటం లేదని ఈ యువ దర్శకుడు అసంతృప్తితో ఉన్నాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన చాలా ఆవేదనతో సమాధానం ఇచ్చారు. ఇన్ని విజయాలు సాధించినా నాకు సినీ పరిశ్రమలో, మీడియాలో, క్రిటిక్స్ వర్గాల్లో రావాల్సినంత రెస్పెక్ట్ దక్కడం లేదనే విషయంలో నిజం ఉంది. అది ఎందుకో నాకు తెలియదు. నేను ఈ విషయంలో పెద్దగా ఆలోచించడం లేదు. కానీ నేను ఆడియన్స్ మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నాకు లభించే ప్రేమ, అభిమానం విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అది నాకు చాలు. క్రిటిక్స్ సినిమా చూసే విధానం వేరుగా ఉంటుంది. వాళ్లకు నచ్చే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. నా సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. పర్టికులర్ గా సోషల్ ప్లాట్ఫామ్స్ లో కొంతమంది దర్శకులకు చిన్న విషయానికే పెద్ద ఎలివేషన్ వస్తుంది. అలా వాటిని క్రియేట్ చేసుకునే దర్శకులు ఉన్నారు. అది వాళ్లకు చెల్లుబాటు అవుతుంది. కానీ ఫైనల్ గా ఎవరికైనా కావాల్సింది ఆడియన్స్ కు సినిమా నచ్చడం, ప్రేక్షకులు టికెట్లు కొనుక్కొని సినిమా చూడటం. మై గేమ్ ఈజ్ క్లియర్, మై ఎయిమ్ ఈజ్ క్లియర్. నా సినిమాను ఆడియన్స్ ప్రేమిస్తున్నారు, వాళ్లకు నా సినిమా నచ్చుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయంతో ప్రేక్షకులు మరోసారి ఆ విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు. సో నేను వాళ్ళ ప్రేమను పొందాను, చాలు. వాళ్ళిచ్చే ధైర్యం నాకు కొండంత బలం. భవిష్యత్తులో మరిన్ని సూపర్ హిట్లు ఇస్తాను, చూద్దాం. అప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ నేను మాత్రం మంచి సినిమాలు, హిట్ సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఇక ఇంతకు ముందుతో పోల్చుకుంటే నాపై ఉంటే చులకన భావం కాస్త తగ్గిందనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆ ఫీలింగ్ ఇంకా బాగా తగ్గిందని అనిపిస్తుంది. తగ్గకపోయినా చేసేదేమీ లేదు. నా పని నేను నిజాయితీగా చేసుకుంటూ పోవడమే అన్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎప్పుడు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రాఖీ ఇప్పుడు 3వ పెళ్లితో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానని రాఖీ ప్రకటించింది. తాజాగా తన ప్రియుడి వివరాలను వెల్లడించింది. పాకిస్తానీ నటుడు, పోలీసు అధికారి అయిన డోడీ ఖాన్ తో తాను ప్రేమలో ఉన్నానని రాఖీ తెలిపింది. తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని, తమది ప్రేమ వివాహమని చెప్పింది. తనది భారత్, ఆయనది పాకిస్తాన్ అని, ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపింది. రితేష్ సింగ్ ను రాఖీ తొలి వివాహం చేసుకుంది. ఇద్దరు బిగ్ బాస్ 15లో కూడా పాల్గొన్నారు. 2022లో బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ఇద్దరు విడిపోయారు. అదే సంవత్సరం ఆదిల్ ఖాన్ ను రాఖీ రెండో వివాహం చేసుకుంది. అయితే ఆదిల్ కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని రాఖీ ఆరోపించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో 2023లో ఇద్దరు విడిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఉమ్మి రఘురాం విమర్శించినందుకు వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తున్నారని, ముఖ్యంగా అవ్వాతాతలకు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. జగన్ అవ్వాతాతలను మోసం చేస్తూ 2,000 రూపాయలు పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని, 5 సంవత్సరాల కాలం సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి మోసం చేయటం నిజం కాదా అని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తున్నారని, ఉగాదికి ఉచిత బస్సు, విద్య సంవత్సరం పూర్తి అయ్యేసరికి తల్లికి వందనం, ఇలా అన్ని పథకాలు సంవత్సర కాలం పూర్తి అయ్యేసరికి అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, రోడ్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి ఉండేదని, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయటమే కాకుండా సిమెంట్ రోడ్డు వేయిస్తున్నారని అన్నారు. మీరు చేసినటువంటి అఘాయిత్యాలన్నింటినీ మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అక్కడ కూడా రాజధానిని మరి ఉందాగా ఈ రోజున మరి తయారు చేస్తా ఉన్నారు, నిర్మాణాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి ఇవాళ దావోద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని, మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి ఇవాళ మనకు ఉన్నటువంటి మరి మన చంద్రబాబు గారు కాదు మరి లోకేష్ గారు అలాగే చేయడం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి, విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంకతంతో మరి నెహ్రూ గారు, నవీన్ గారు పనిచేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాం. మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సిలో. మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వటం జరిగింది. దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6 మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మాటకు నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి విద్యా దీవెన ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికే ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది. వాళ్ళు చదువుకోరా, వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశంలో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేది మినిస్టర్ కొల్లు రవీంద్ర. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.